గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనాతో కుదేలవుతున్న చైనా ప్రపంచ వ్యాప్తంగా హై అలర్ట్. తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం. ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారంతో సందడిగా మారిన వాతావరణం. వాహనదారుడు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పక పాటించాలి. ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించిన ఎస్ఐ అశోక్. నల్గొండ జిల్లా నకిరేకల్లో క్లోరోఫామ్ కృత్రిమ కళ్ళు మందు తయారీ స్థావరంపై అధికారుల దాడులు. పరారీలో నిందితులు. క్లోరోఫామ్ మత్తు పదార్థాలను సీజ్ చేసిన అబ్కారీ శాఖ అధికారులు. నిర్మల్ జిల్లా కుబేర్ కేంద్రంలోని జామ్గాం గ్రామంలో పిల్లలపై కుక్కల దాడి. కుబేర్ ఆసుపత్రిలో డాక్టర్ లేకపోవడంతో తల్లిదండ్రుల ఆవేదన. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న నాగోబా జాతర. నాగోబాను దర్శించుకున్న ప్రొఫెసర్ కోదండరాం. ఇక డీటెయిల్స్లోకి వస్తే, కరోనా వైరస్తో చైనాలో ఒక వ్యక్తి చనిపోయాడు. అతను చనిపోతున్న సమయంలో ఆ బాధను, తనకు ఏ విధంగా కరోనా వైరస్ సోకిందో, కరోనా వైరస్ వల్ల ఎలా ఆ వైరస్ మన శరీరంలో ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ దృశ్యాలు మనం చూస్తే భయాందోళనకు గురి కావాల్సిందే. అయితే ఇది మీకు సోకకుండా ఉండాలంటే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, కుల్ఫీ, మిల్క్ తదితర తినే పదార్థాల నుంచి మనం దూరంగా ఉంటే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. Puta vida, tá vendo? Doidinho, ó. Jesus, Maria José. Viu? Olha lá. Pensava tudo, menos isso. Só vendo aí que coisa doida. Que legal. Porque chegou ali e falei, gente, que negócio tá vida. Não, estranho, como antibiótico. Você viu mexendo? Aham. Nós chegamos lá. Tá de meio, assim, vamos lá. Vamos lá, porque lá... O senhor viu? Ele mexendo, viu que ele fica doidinho, ó. Porque ele fica mais doido ainda, a gente tampa o buraquinho dele e respirar. Eu só vou ter que apertar o lábio do senhor um pouquinho, o senhor vai achar péssimo, mas passa. Olha lá. Quer ver? Tampa o buraquinho ali, ó, ele fica doidinho, ó. Você não tá sentindo mexendo, não, Benzinho? Não. Ele tenta sair daqui a pouquinho. Que ferrou, uai? Vou tentar sair, ó. Ó. Peraí, só um minutinho. Legal. Legal. Que legal nada. Contar isso pra Maria Clara, ela vai rir você até, né? Peraí, só um minutinho. Não é pequeno, tá? Não sei se vai dar pra você. Não. Onde? Com certeza não vai dar. No lábio. Você tirou? No lábio. Mas tem... Olha bem. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో పాలకవర్గాల గడువు గత ఏడాది జూలై మొదటి వారంతో ముగిసింది. నాటి నుంచి మున్సిపాలిటీ పరిపాలనా వ్యవస్థ అంతా ప్రత్యేక అధికారి చేతుల్లో కొనసాగుతోంది. 6 నెలల క్రితమే ఎన్నికలు జరగాల్సి ఉండగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. పొర ఎన్నికలను ఎదుర్కొనే సత్తా లేకపోవడంతో ప్రతిపక్ష పార్టీలు కోర్టుల్లో కేసులు వేస్తూ ఎన్నికలను తీవ్రంగా జాప్యం చేస్తూ వచ్చాయి. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చొరవతో మార్గం సుగమం కావడంతో స్వల్పకాలంలోనే ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి జెండా ఎగరవేగా కామారెడ్డి జిల్లాలను ముచ్చటగా 3 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. 3 దశాబ్దాల చరిత్ర గల కామారెడ్డి పురపాలక సంఘంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జెండా ఎగరవేసి చరిత్ర సృష్టించింది. కొత్తగా ఏర్పడిన బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లోనూ తొలి పీఠాలను కారు పార్టీ సొంతం చేసుకుని చారిత్రాత్మకంగా నిలిచింది. సోమవారం జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం సంద్ర వాతావరణంలో పూర్తయింది. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ఏదైతే నమ్మకం అధిష్టానం పెట్టిందో వీళ్ళ మీద అది తప్పకుండా నడిపిస్తానని నేను కూడా ప్రమాణం చేస్తున్నాను. అదేవిధంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతాం. ఈ ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారు, ఉన్నటువంటి ఒక మున్సిపాలిటీలో 15 వార్డులకు సంబంధించింది ఏరియాలో ఉన్నటువంటిది. ఎందుకంటే ఇది ఒక ప్రియారిటీ వచ్చినటువంటి ఒక ఆడిబట్ల. ఇక్కడ స్పెషల్గా రంగారెడ్డి జిల్లా హెడ్ ఆఫీస్ కూడా, అంటే మొత్తం హెడ్ క్వార్టర్స్ కూడా రంగారెడ్డి కలెక్టరేట్ కానీ మిగతా ఆఫీసర్స్ అన్ని కూడా ఈ యొక్క మున్సిపాలిటీకి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి నాకు ఎలాంటి డోకా లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు అత్యధిక నిధులు రావడం ఖాయం, డెవలప్మెంట్ చేయడం కూడా ఖాయం అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నా. ప్రజలు ఆశించిన ప్రకారంగా మేము ముందుకు పోతాం. ఒక సిస్టమ్గా, ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా సిస్టంలో ఉండి
ఒక నియామకమైనటువంటి సందర్భంలో ఖచ్చితంగా ముందుకు పోతామని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మున్సిపాలిటీల్లో 3 మున్సిపాలిటీలు గెలుచుకోవడం జరిగిందని చెప్పేసి కూడా ఈ శుభ సందర్భంలో నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఇంకొక విషయం, ఉన్నటువంటి కాంగ్రెస్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అనవసరమైన ఆలోచనలతోటి డిస్టర్బ్ చేయాలని చెప్పేసి చాలా ఎత్తు చిత్తులు వేయడం జరిగింది. ఇవాళ ఒక ఎంపీగా అనవసరమైన ఆలోచనలతోటి ఎలక్షన్ ఆఫీసర్ మీద కూడా అంటే ముందుకు పోయి పేపర్లన్నీ కూడా గుంజుకొని డిస్టర్బ్ చేసినటువంటి సందర్భంలో అతని మీద క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వారికి సరైన బుద్ధి చట్ట ప్రకారంగా తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను రవి అను నేను ఇల్లందు పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇల్లందు పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ ఆసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నవీన్ కుమార్ అంకెపాక అనే నేను ఇల్లందు పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని భారతదేశ నవీన్ కుమార్ అంకెపాక అనే నేను ఇల్లందు పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను కడకంచి పద్మ 13 అడుగు అని పేరుని మీ పేరు చెప్పి అప్పుడు పేరు చెప్పండి. కడకంచి పద్మ నేను ఇల్లందు పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశం సార్వభౌమాధికారాన్ని ప్రెస్ వారికి నేను అనే వాంప్రోత్ తారా వాంప్రోత్ అనే నేను ఇల్లందు పూర్వపాలక సంఘ సభ్యురాలుగా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన శ్వాస విధేయత చెప్పుతానని భారత
సర్వాభిధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరిస్తున్నాను. కార్యకర్త శ్రద్ధములతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గాంధీపాష సయ్యద్ అని నేను ఇల్లందు పురపాలక సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసత విధేయత చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రంగా కాపాడుతానని, నేను ఈ స్వీకరించబోయే కర్తవ్యాన్ని శక్తులతో నిర్వహిస్తానని నా ఇల్లందు పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని ఇల్లందు పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఇల్లందు పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఇల్లందు పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని ముందుగా మనకున్న షెడ్యూల్ క్రమంగా ఈరోజు ప్రమాణ స్వీకారం అనేది 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. అది అక్షరమాల తెలుగు అక్షరమాల క్రమంలో మనకున్నటువంటి 24 వార్డులకు గాను 24 కౌన్సిలర్లకు గాను తెలుగు వర్ణమాల అక్షరమాల క్రమంగా ఆ వరుస క్రమంలో ప్రమాణ స్వీకారం అనేది చేయించబడుతుంది. దయచేసి అందరూ దీనికి ఓపికగా సహకరించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా వరుస క్రమంలో అక్షరమాల ఈరోజు చిట్యాల మున్సిపల్ చైర్మన్గా నేను, వైస్ చైర్మన్గా కూరలింగ స్వామి గారు మరియు కౌన్సిల్ సభ్యులు అందరం శాసనసభ్యులు చిరుమర్తిలింగ గారి ఆశీస్సులతో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మాకు వార్డు వైస్ చైర్మన్ గారు కూడా సభ్యులు 20 మంది కూడా
ముందుకు కొద్దిగా ముందు अल्लाह के नाम से आना लेती हूँ कि मैं मस्जिद बल्दिया गढ़वाल की रुकन मुंतखब भी हूँ। నేను గద్వాల పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా నా అంతర్మాత సాక్షిగా ప్రయాణం చేస్తున్నాను. సమగ్రతను కాపాడడానికి స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో దైవసాక్షిగా నా అంతర్మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కేశవన్ నేను గద్వాల్ పురపాలక సంఘ చైర్మన్ గా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం నేను గద్వాల పురపాలక సంఘం వైస్ చైర్పర్సన్ గా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం ఈరోజు 27వ తారీఖు కొత్తపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నిక కాబడిన సభ్యులచే సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశం వైస్ చైర్మన్గా ఎన్నిక కాబడినందున చట్టబద్ధంగా రాజ్యాంగం పట్ల నమ్మకం విధేయతతో నా విధులు నిర్వహించగలనని సమాధానం मैं रूबीना बेगम मैं नारायणपुर की चेयरमैन जन के मुंतखब होने के मौके पर मुल्क के कानून की पासदारी और हमारे मुल्क भारत के दस्तूर पर मुकम्मल एतमाद करते हुए देश की వైస్ చైర్మన్ గా ఈ ఓట్లో కూర్చోబెట్టడానికి నిర్ణయం తీసుకున్నాను. చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను నేను తూము పద్మనాభం నేను బోధన పురపాలక సంఘం సంస్థ సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల తూము శరత్ రెడ్డి అనే నేను బోధన పురపాలక సంస్థ సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ శ్రీమతి అన్నపూర్ణ కొత్తకోట పురపాలక సంఘ పురపాలక సంఘ వైస్ చైర్పర్సన్ గా ఎన్నికైనందున నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని
that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. ఇక వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పక పాటించాలని ఎస్ఐ అశోక్ సూచించారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు సరైన ధృవపత్రాలు కలిగి ఉండాలని, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళ్లరాదని సూచించారు. సరైన ధృవపత్రాలు లేని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెప్పిన ఇప్పటిదాకా పైన ఇస్తాను బాగలేదు తెస్తాయా రోజు తెస్తాయా మళ్ళీ సాయంత్రం అంతా వేరుంటుంది మరి మీరు కరెక్ట్ అన్ని మెయింటైన్ చేస్తేనే లేకపోతే ఇద్దరు అడిగిన మొత్తానికి మీరు దానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉండదు, పొల్యూషన్ ఉండదు, ఫిట్నెస్ ఉండదు, ఏమి ఉండదు. కనీసం యూనిఫామ్ కూడా వేసుకోవడం. ఇప్పటికి ఎన్నిసార్లు అయిపోయినా 3 సార్లు 4 సార్లు ఇక్కడికి వచ్చి సేఫ్టీ వీక్లో భాగంగా మన యొక్క ఆటో డ్రైవర్లకు మరియు బైక్ రైడర్లకు ఈ హెల్మెట్ గురించి మరియు మన ఆటో డ్రైవర్లకు కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ గురించి అవగాహన అనేది కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ డ్రైవర్లు ఎవరైతే మన దీని అంటే ఇదే వృత్తిగా బతుకుల్లో వాళ్ళందరికీ కూడా దాని యొక్క అంటే ట్రాఫిక్ మన ఎన్బి యాక్ట్ అనేది ఏ విధంగా మనము చేస్తున్నాము, అదేవిధంగా మీరు ఏ రూల్స్ పాటించాలి, పాటించకపోతే ఏ విధంగా ఫైన్స్ ఉంటాయని చెప్పేసి మన యొక్క వీళ్ళందరికీ అవగాహన అనేది కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ బైక్ నడిపే వాళ్ళు హెల్మెట్ లేకుండా వాహనం నడపడం వల్ల ఒకవేళ యాక్సిడెంట్ గురైతే ఏ విధంగా అంటే ఈ డెత్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంటుందో మరియు దీని యొక్క పరిరక్షణ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ బైక్ రైడర్స్కి అవగాహన అనేది కల్పించడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి, మరి ప్రతి ఒక్కరు వాహనానికి తన యొక్క అన్ని డాక్యుమెంట్ కలిగి ఉండాలని చెప్పేసి ఇందులో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి నా యొక్క విన్నపం ఒకటి, ప్రతి ఒక్కరు కూడా ఆటో డ్రైవర్లకు మరియు బైక్ రైడర్లకు అందరికీ నేను చెప్పేది ఒకటే విన్నపం. బైక్ రైడర్లు అయితే ఖచ్చితంగా హెల్మెట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. మిగతా సంబంధించిన డ్రైవర్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ పొల్యూషన్ కానీ అన్నీ కలిగి ఉండాలి. అదేవిధంగా ఆటో డ్రైవర్లు కూడా పరిమితికి మించి ఎవరు కూడా ఆటోలను నడపవద్దు. ప్రయాణికులను ఎక్కించుకొని అదేవిధంగా ఎక్కించినైతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ శాతంలో కూర్చోడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆటో డ్రైవర్లకు నాకు ఒకటే ఒక విన్నపము, ఎవరు కూడా ప్రతి ఒక్కరు ఎంతైతే సీటింగ్ కెపాసిటీ ఉంటుందో అంతే అదే ఎక్కించుకొని ప్రయాణించాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు యూనిఫామ్ వేసుకొని డ్రైవింగ్ కలిగి ఉండి ప్రతిదీ కూడా డాక్యుమెంట్ అనేది కలిగి ఉండాలని చెప్పేసి నేను ఒకటే కోరుకుంటున్నాను. ఇక నల్గొండ జిల్లా నకరేకల్లో క్లోరోఫామ్ కృత్రిమ కళ్ళు మందు తయారీ స్థావరంపై నల్గొండ ఎక్సైజ్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి నిర్వహించారు. దాదాపు 300 కిలోల క్లోరోఫామ్ మరియు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తయారీదారులు పరారీలో ఉన్నారు. ఈ మత్తు పదార్థాలను అబ్కారీ శాఖ అధికారులు పట్టుకుని నకరేకల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇటు సైడ్ వెనక నుంచి నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలోని చెరువుగట్టు గ్రామంలో శ్రీ 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 పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 1 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉన్నారు. వారి కోసం ఎండోమెంట్ డిపార్ట్మెంటు, దేవస్థాన శాఖ, అదేవిధంగా పాలకవర్గం అందరం కలిసి
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి మంచినీటి సౌకర్యం కానీ క్యూ లైన్ విధానమే కానీ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ రాకపోకల విధానమే కానీ అన్ని రకాల్లో భక్తులు పెద్ద ఎత్తున దర్శనం చేసుకోవడం కోసం 6 రోజులు దాదాపు 1000 మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ భక్తులను క్రమబద్ధీకరించే విషయంలో వాళ్ళకి సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా డ్యూటీలు వేయడం జరిగింది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకోవడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దేవాదాయ శాఖ కానీ, పాలకవర్గం కానీ, పోలీసు వారు కానీ, రెవెన్యూ, పంచాయతీరాజ్ వారు కానీ. అదేవిధంగా ఇక్కడికి లక్షలాది మంది భక్తులు తరలి రావడానికి కారణం ముఖ్యంగా చెరుగట్టు రామలింగేశ్వర స్వామిని నమ్ముకుంటే ఆరోగ్యం బాగుంటుందని, సంతానం కలుగుతుందని, అష్టైశ్వర్యాలు. ఇక నిర్మల్ జిల్లా కుబేర్ కేంద్రంలోని జంగాం గ్రామంలో పిల్లలపై కుక్కలు దాడి చేశాయి. జాఫర్ అనే వ్యక్తికి 2 పిల్లలు అమానుల్లా ఖాన్ అలాగే జుబేర్ ఖాన్ పిల్లలు బడి నుంచి ఇంటికి వస్తూ ఉండగా ఇంటి దగ్గర కుక్కలు దాడి చేశాయి. విషయం తెలుసుకున్న తండ్రి హుటాహుటిన పిల్లలకు తీసుకొని కుబేర్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కుబేర్ ఆసుపత్రిలో డాక్టర్ లేకపోవడం వల్ల భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఇంత పెద్ద మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ లేకపోవడం వలన మండల వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కిస్లాపూర్ నాగోబా ఆలయంలో పుష్య అమావాస్య రోజు మహాపూజతో ప్రారంభమైన నాగోబా జాతర అంగరంగ వైభవంగా ఘనంగా కొనసాగుతోంది. నాగోబా జాతరను పురస్కరించుకొని మన రాష్ట్రం నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో జాతర కోలాహలంగా కొనసాగుతోంది. భక్తులు నాగోబాను దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదన్ రామ్ నాగోబాను దర్శించుకున్నారు. ముందుగా కిస్లాపూర్ నాగోబా ఆలయంలో నాగోబాను దర్శించుకుని పూజలు నిర్వహించారు. కృష్ణ సార్ ఫోటోస్ ఫోటోస్ కొద్దిగా కొద్దిగా రావటం జరిగింది. చాలా ఇప్పటికి కూడా ఇంకా ఒక సాంప్రదాయబద్ధంగా ఆదివాసులు తమకు తాముగా నిర్వహించుకుంటున్న ఈ పండుగలో ఈ జాతరలో పాల్గొనే అవకాశం కలిగినందుకు చాలా సంతోషిస్తూ ఒక మాట ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంకా కూడా ఈ గుడి అనేది పూర్తి కాలేదు. మరి వాళ్ళు తమ సొంత ఖర్చులతో చాలా వరకు దాన్ని నిర్మించుకున్న ప్రభుత్వం ఒక చెయ్యి వేయకుండా అది పూర్తయ్యే అవకాశం లేదు. ఆ గుడిని నిర్మించుకోవడానికి ప్రభుత్వం సంపూర్ణంగా సహాయం ఇవ్వాలని, ఇప్పుడు ఎట్లాగైతే ఆదివాసులు ఈ పండుగను తమ చేతుల మీదుగా తాము జరుపుకుంటున్నారో అదే పద్ధతుల్లో జరుపుకోవడానికి సంపూర్ణంగా వాళ్లకు అధికారం కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ, మరి దర్బార్ అయితే ఇవాళ జరగవలసి ఉండే 2 రోజులు వాయిదా పడింది. అర్థం చేసుకోవచ్చు కారణాలను. కానీ ఆ దర్బార్ అయినా అర్థవంతంగా జరిగి ఇక్కడ ఆదివాసీ ప్రాంత ఈ ప్రజల సమస్యలు విని వాటిని పరిష్కరించాలని ఈ సందర్భంగా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కరోనాతో కుదేలవుతున్న చైనా ప్రపంచ వ్యాప్తంగా హై అలర్ట్. తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం. ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారంతో సందడిగా మారిన వాతావరణం. వాహనదారుడు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పక పాటించాలి. ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించిన ఎస్ఐ అశోక్. నల్గొండ జిల్లా నకిరేకల్లో క్లోరోఫామ్ కృత్రిమ కళ్ళు మందు తయారీ స్థావరంపై అధికారుల దాడులు. పరారీలో నిందితులు. క్లోరోఫామ్ మత్తు పదార్థాలను సీజ్ చేసిన అబ్కారీ శాఖ అధికారులు. నిర్మల్ జిల్లా కుబేర్ కేంద్రంలోని జామ్గాం గ్రామంలో పిల్లలపై కుక్కల దాడి. కుబేర్ ఆసుపత్రిలో డాక్టర్ లేకపోవడంతో తల్లిదండ్రుల ఆవేదన. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న నాగోబా జాతర. నాగోబాను దర్శించుకున్న ప్రొఫెసర్ కోదండరామ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం.